హాయ్ అండి, ఈరోజు మన వీడియో టాటా ప్లే రీఛార్జెస్ అండి. ప్రజెంట్ 2025 సంవత్సరం ఫిబ్రవరి మంత్ అండి. చాలా మంది కస్టమర్స్కి అర్థం కావట్లేదనే ఉద్దేశంతో బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నామండి. మనం వీడియోలోకి వెళ్దాం. చాలా మంది అడుగుతున్నారండి టాటా స్కై టాటా ప్లే గురించి డిఫరెన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. టాటా స్కై టాటా ప్లే అంటే ఒకటేనండి. ఇంతకుముందు టాటా స్కై అనే పేరు ఉండేది. ప్రజెంట్ టాటా ప్లే అనే పేరు మీద మొత్తం డిటిహెచ్ మొత్తం రన్ అవుతుందండి. టాటా ప్లే అన్న టాటా స్కై అన్న ఒకటేనండి. యాక్చువల్గా అయితే రీఛార్జెస్ రెండు విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటోది కంపెనీ వాళ్ళు ఇచ్చే రీఛార్జెస్ అండి, రెండోది కస్టమర్స్ చేసుకునే రీఛార్జెస్ అండి. కంపెనీ వాడు ఇచ్చే రీఛార్జెస్ 4 ప్యాక్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి. అదే కస్టమర్స్ చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం అండి. మినిమం 155 రూపాయలు రీఛార్జ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఎన్ని ఛానల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఈ 150 రూపాయలు కామన్ అండి. మనము ఈ వీడియోని ఈ కస్టమర్ సెలెక్ట్ చేసుకునే ఛానల్స్ గురించి తర్వాత చెప్దామండి. ఫస్ట్ టాటా స్కై వాళ్ళు ఇచ్చే రీఛార్జెస్ గురించి చెప్దాం. ఈ రీఛార్జెస్ ఎందుకు ఉపయోగపడతాయంటే రీఛార్జ్ తక్కువ పడుతుందండి, ఛానల్స్ ఎక్కువ వస్తాయి, రీఛార్జ్ తక్కువ పడుతుంది. అదేవిధంగా కంపెనీ వాళ్ళు ఇచ్చే రీఛార్జెస్ కాబట్టి అమౌంట్ తక్కువలోనే ఛానల్స్ ఎక్కువ వస్తాయండి. అదే మనము సెలెక్ట్ చేసుకునే ఛానల్స్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ పడిపోతుందండి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇచ్చే ఛానల్స్ గురించి చూద్దాం. యాక్చువల్గా అయితే రీఛార్జ్ రెండు విధాలుగా చేస్తారండి. ఎస్డి రీఛార్జ్ ఒకటి, హెచ్డి రీఛార్జ్ ఒకటి అండి. ఎస్డి అనేది ఎవరు చేయొచ్చు అంటే 32 ఇంచుల టీవీ అండి. 32 ఇంచుల టీవీలు అంతకంటే చిన్న టీవీలు అండి. చిన్న టీవీలు ఉన్న వాళ్ళు ఈ రీఛార్జ్ చేసుకుంటే బాగుంటుందండి. 32 ఇంచుల టీవీ వాళ్ళు చేసుకోవచ్చు, అంతకంటే చిన్న టీవీలు ఉన్న వాళ్ళు ఈ రీఛార్జెస్ చేసుకోవచ్చు అండి. కొంచెం క్లారిటీ అయితే కొంచెం తక్కువ వస్తుందండి. అదే హెచ్డి రీఛార్జ్ అనుకోండి, 32 ఇంచుల టీవీలు అంతకంటే పెద్దవండి, అంతకంటే పెద్దవి ఉన్నవాళ్ళు ఈ రీఛార్జ్ చేసుకుంటే బాగుంటుందండి. పిక్సెల్ రేషియో కొంచెం బాగా వస్తుంది, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. మనకి ఎస్డిలో కంపెనీ వాళ్ళు ఇచ్చే రీఛార్జ్లు రెండు ఉన్నాయండి. ఒకటోది 255 రూపాయల రీఛార్జ్ అండి, 299 రూపాయల రీఛార్జ్ అండి. ప్రజెంట్ అయితే ఈ రెండు రీఛార్జ్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అదే హెచ్డిలో అయితే రెండు రీఛార్జ్లు ఉన్నాయండి. ఒకటోది 309 రూపాయల రీఛార్జు, ఇంకొకటి 399 రూపాయల రీఛార్జ్ అండి. ఇప్పుడు ఈ 255కి 299 డిఫరెన్స్ చూద్దామండి. 255 రూపాయల రీఛార్జ్లో 255 రూపాయల రీఛార్జ్కి 299 రూపాయల రీఛార్జ్కి డిఫరెన్స్ ఏంటంటే 255 రూపాయల రీఛార్జ్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్ ప్లస్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ అండి. ఆల్ తెలుగు కాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీషు అన్ని లాంగ్వేజ్ల్లో మనకి న్యూస్ ఛానల్స్ వస్తాయండి. అదేవిధంగా రెండు కిడ్స్ ఛానల్స్ వస్తాయండి. ఒకటి ఈటీవీ బాలభారత్, రెండోది ఖుషి టీవీ అండి. ఈ 255 ప్యాక్లో ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, రెండు కిడ్స్ ఛానల్స్ వస్తాయండి. అదే 299లో అయితే ఈ ఆల్ తెలుగు ఛానల్స్, న్యూస్ ఛానల్స్ తో పాటు 6 స్పోర్ట్స్ ఛానల్స్, 6 కిడ్స్ ఛానల్స్ వస్తాయండి. ఎక్స్ట్రాగా 255కి 299కి డిఫరెన్స్ ఈ స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ ప్లస్ నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో, యానిమల్ ప్లానెట్ ఇవన్నీ యాడ్ అవుతాయండి. దీనికి డిఫరెన్స్ ఇవేనండి. ఓన్లీ టాటా ప్లేలో తక్కువలో రీఛార్జ్ ఓన్లీ తెలుగు ఛానల్స్ సరిపోతాయి అనుకుంటే 255 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందండి. మాకు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలి అనుకుంటే 299 రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందండి. అదే హెచ్డిలో అనుకోండి, హెచ్డిలో అయితే మనకి 309 రూపాయలు, 399 రూపాయలు రెండు ప్యాక్లు ఉన్నాయండి. ఈ రెండు ప్యాక్లకి డిఫరెన్స్ ఏంటంటే మనకి టాటా స్కైలో 11 హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి. ఈ 11 హెచ్డి ఛానల్స్ రెండు ప్యాకుల్లో కామన్ అండి తెలుగులో అయితే. దీంతో పాటు దీంట్లో ఈటీవీ బాలభారత్, అదేవిధంగా ఖుషి టీవీ వస్తాయండి. ఇటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ దీంట్లో రావు 309లో. కానీ 399లో అయితే సేమ్ ఈ ప్యాక్ లాగే తెలుగు ఛానల్స్ 11 హెచ్డి ఛానల్స్, అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 6 వస్తాయండి, ప్లస్
చిన్నపిల్లల ఛానల్ ఒక 6 వస్తాయండి. నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో, యానిమల్ ప్లానెట్ ఇవన్నీ హెచ్డీలో వస్తాయండి. దీనికి డిఫరెన్స్ స్పోర్ట్స్ ఛానల్స్ అనండి. ఒకటి బేసిక్, ఒకటి స్పోర్ట్స్ ఛానల్స్ తో కలిపి వస్తుందండి. ఓన్లీ మాకు తెలుగులో హెచ్డీ ఛానల్స్ సరిపోతాయి అనుకున్న వాళ్ళు 309 రూపాయలు చేసుకుని సరిపోతుంది నెలకి. అదే మాకు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలనుకుంటే 399 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందండి.